ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ చిన్నా గారు. యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా చెప్పుకోవచ్చు. యాక్టర్ చిన్నా గారు ఉన్నారు. ఈ 38 years తన ఇండస్ట్రీ జర్నీ గురించి అండ్ ఇప్పుడు నడుస్తున్న సీరియల్స్ జర్నీ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? 38 years అయిపోయింది సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి. 38 yearsలో జర్నీ ఎప్పుడు ఒకలాగా వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ నడుస్తూనే ఉంటాయి. ఏం నేర్చుకున్నారు సార్ ఈ 38 yearsలో మీ ఇండస్ట్రీ జర్నీలో? చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. అంటే ఖాళీగా ఉన్న రోజులు చూశాను, బాగా బిజీగా ఉండి ఒక్కరోజు ఖాళీ దొరికితే చాలు, ఈరోజు రెస్ట్ తీసుకున్నాము అనుకున్న రోజులు చూశాను. ఖాళీగా ఉన్నప్పుడేమో అయ్యో మనం దూరం అయిపోతున్నాం ఇండస్ట్రీకి అనే ఒక భయం ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు ఒకరోజు రెస్ట్ దొరికితే బాగుండు, ఏంటి చంపేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడూ బిజీగా ఉండాలనే కోరుకుంటాను. ఐఎమ్ అంటే ఇన్ వన్ వే 100% మనీ కోసం అయితే వర్క్ చేయను. నాకు ఒక ప్యాషన్, సినిమా అనేది ఒక ప్యాషన్, యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్. ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం అయితే తప్పితే ఇది రాదు, ఈ ఫేమ్ రాదు. నన్ను చూసి మీరు చిన్నగారు కదా అని ఒక 100 మంది ఉంటే ఒక 90 మంది అన్న నన్ను మీరు చిన్నగారు కదా అని. మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడు, నార్త్కి వెళ్ళినా, నేను నార్త్లో కూడా హిందీ సినిమాలు అవి చేశాను కాబట్టి ఢిల్లీ కూడా అడిగారు నన్ను. ఢిల్లీకి వెళ్ళినా కానీ హిందీ మీ కామ్ కరానా అవునని అన్నాను. ఎయిర్పోర్ట్లో కపిల్ దేవ్ లాంటి దిగ్గజం నన్ను చూసి సీనియర్ హిందీ శివ డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశాడు. ఇవన్నీ ఒక పూర్వజన్మ సుకృతం. ఇది సంపాదించుకోవడం అనేది ఈజీ కాదు. ఆ సంపాదించుకున్న దాన్ని ఎంతో కష్టపడి, ఎందుకంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో లేవు. ఈ రోజులు చాలా ఈజీ అయిపోయింది ఎంట్రీ. ఆ రోజుల్లో ఇలా లేదు. ఇంత వేషం దొరికితే చాలా దానికి ఒక 6 నెలలు మనం ఇంకా ట్రై చేయొచ్చు అనే అంత ఊతం వచ్చేది. అలా కష్టపడి సంపాదించుకున్న కెరీరు దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజుకి చాలా ఒబీడియంట్గా, చాలా డిసిప్లైన్డ్గా నా పని నేను చేసుకుంటూ, ఎవరు అతను కొత్త డైరెక్టర్ అయినా ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు అయినా కానీ నాతో చాలా హ్యాపీగా ఉంటారు. నేను వాళ్ళకి బర్డన్ గాను, వాళ్ళు నాకు బర్డన్ కారు. ఇప్పుడున్న ఇండస్ట్రీలో డైరెక్టర్స్తో పరిచయాలు ఉన్నాయా సార్? వీళ్ళందరూ నేను ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళే, వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. అయినా కూడా ఐ విల్ గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్ సీట్. మనిషికి కాదు, బయట వెళ్ళిపోయాక ఇద్దరం ఒరే అనుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఉన్నంత వరకు ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు దట్ సీట్ డైరెక్టర్. ఆయన ఏది చెప్తే చేస్తాను. నాకు ఏదన్నా ఉంటే సార్ ఇలా చేయమంటారా అని అడుగుతాను. అలా వద్దు సార్ నాకు ఇలాగే కావాలంటే ఆయన చెప్పినట్టే చేస్తాను. నేను ఒక అడుగుతా. అది కూడా యాజ్ ఎ డైరెక్టర్గా కాదు, ఆర్టిస్ట్గా సార్ నేను ఇలా చేయొచ్చా అని అడుగుతా. అంతేగాని మీరు షార్ట్ ఇలా పెట్టండి, లేదంటే ఇలా పెట్టండి, ఇలాంటివి ఇంటర్ఫియర్ కాను. నాకు అది బ్యాడ్గా తీస్తున్నా నాకు అనవసరం. మన పని మంది. నేను యాక్టింగ్ విషయంలో సార్ నేను ఇలా చేస్తాను చేయమంటాను, బాగుంది సార్ చేయండి అని అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే బాగుందండి అని నేను దాన్ని అందిపుచ్చుకుంటాను అనమాట. సార్ ఇప్పుడు సీరియల్స్ డిఫరెంట్, సినిమా ఇండస్ట్రీ అనేది డిఫరెంట్. మనం సీరియల్ ఇండస్ట్రీలోకి వస్తే అక్కడ సినిమాల్లో ఉన్నంత ప్రొడక్షన్ కానీ అంత ఇది కానీ సీరియల్స్లో మనకు దొరకదు. అడ్జస్టబుల్గా చేస్తున్నారా లేకపోతే బాగుందా? నేనైతే లేదు, ఎందుకంటే దే విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు మీ. ఒక సీనియర్ యాక్టర్గా నాకు వాళ్ళు ఇవ్వాల్సిన రెస్పెక్టు. ముందు నేను 9 to 9 వర్క్ చేస్తానండి. నాకు 8:30కి కార్ పంపిస్తారు. ఒకవేళ నా కార్లో వస్తే నేను 9కి నేను లొకేషన్కి వస్తాను. ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్. నా బ్రేక్ఫాస్ట్ నేనే తెచ్చుకొని, నా లంచ్ నేనే తెచ్చుకొని వాళ్ళకి రెడీగా ఉండి అవైలబిలిటీగా ఉంటాను. 8:45 9 అయిందంటే సార్ టైం అయిపోయింది. ఏదైనా ఒకరోజు సార్ 1 గంట ఈరోజు అంటే సరే అంతే. అంతేగాని మనం ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీవీకి సినిమాకి పెద్ద తేడా ఏం లేదు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏది తేడా ఉందంటే ఫిలింకి డిజిటల్కి తేడా ఉంది. ఫిలింలో ఉన్నప్పుడు ఏం కావాలో అదే తీసేవాళ్ళు. డిజిటల్ అయ్యాక ఇంత చాట తీసుకుంటున్నారు. ఫిలింలో ఏంటంటే వెనక ప్రొడ్యూసర్ కూర్చోండేవాడు, ఎందుకంటే క్యాన్ తెచ్చి ఇవ్వాలి. క్యాన్ కాస్ట్
ఒక 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 డైలాగ్ తప్పుపోతే అరిచేసేవాడు ప్రొడ్యూసర్. 4 సార్లు రిహార్సల్ చూసి 4 సార్లు రిహార్సల్ చూడాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అందుకని చాలా క్యాచీగా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. 4-5 సార్లు రిహార్సల్ చూస్తానంటే ఒక అరగంట పోద్ది. 4-5 టేకులు తీసుకుంటానంటే ఒక 100 feet లెంగ్త్ పోద్ది. ఇవన్నీ చేసుకున్న రోజులు అవి. ఇప్పుడేంటి డబ్బింగ్ కూడా ఇంత చిన్న పదం ఒక్క మిస్ అయినా కూడా లేదు సార్ 1 more అనేవాళ్ళు. ఇప్పుడేంటి జరిపేస్తున్నాడు సిస్టంలో. అప్పుడు అమ్మ అంటే అమ్మ అనేది కరెక్ట్గా సింక్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మేము జరుపుకుంటున్నాం సార్ సరిపోద్దులేండి అని అంటున్నారు. అంటే ఆ రోజులకి ఈ రోజులకి తేడా వచ్చింది అది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇలా చేయడం ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్లు గిమ్టింగ్లు ఇలాంటివన్నీ లేవు మాకు. మేము అక్కడి నుంచే నాకు లక్కీ కూడా ఏంటంటే ఫస్ట్ సినిమాలోనే మా చేత రామ్ గోపాల్ గారు డబ్బింగ్ చేయించాడు. దట్ ఈస్ చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మా డబ్బింగ్ మనమే చెప్పుకోవడం అనేది ఇదైంది. ఇప్పటికీ కూడా ఈ సీరియల్ కానీ ఎన్ని అందరూ అని ఉంటారు వదిలేయచ్చు కదా డబ్బింగ్. ఈవెన్ దో ఛానల్ ఈపీస్ ప్రొడ్యూసర్స్ కూడా సరే ఈరోజు సీన్ వదిలేసేయండి ఎవరో ఒక చేత చెప్పించేద్దాం. అది నైట్ 12 అయినా 1 గంట అయినా 2 అయినా నేను వెళ్ళి డబ్బింగ్ చెప్తే రేపు ఎపిసోడ్ వెళ్ళాలి సార్ వెళ్తాను. షూటింగ్ అయిపోయాక వెళ్తాను. ఓకే ఓకే వెళ్ళి నేనే చెప్పి ఇప్పటివరకు ఎవరి చేత చెప్పించలే. ఎవరికైనా చెప్పాలన్నా కూడా భయం, సార్ తిడతారు చెప్పమని చెప్పంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ. ఓకే ఓకే సదుపాయాల పరంగా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్? ఏం లేవు, నాకైతే లేవు. మీకు లేవు? ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇస్తారు. వాళ్ళని నేనేం కోరుకోను, గొంతెమ్మ కోరికలు కోరను. నాకేంటి నా వాటర్ కూడా నేనే తెచ్చుకుంటా. నాతో ఏముంది వాళ్ళకి, నేను వాళ్ళకి ఇందాక చెప్పింది అదే, నేను వాళ్ళకి బర్డన్ కాదు, నాకు వాళ్ళ బర్డన్ కాదు. ఉదయాన్నే కారు వస్తుంది, లేదంటే నా కారులో వస్తా, నా వాటర్ నాకు ఉంటుంది. ఈవెన్ దో నా కాఫీ ప్యాకెట్స్ కూడా సాచెట్స్ నా దగ్గర ఉంటాయి. నేను కొంచెం మిల్క్ వేసుకుని కాఫీ కలుపుకొని నేను తాగుతా. ఓకే అంత మీరే. మీకు భోజనం, మీరు మంచి భోజన ప్రియులని విన్నాను. మీ అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అయినా కానీ ఈరోజు కూడా నా భోజనం 3-4 తిన్నారు. ఈరోజు ఈ టెంపుల్ అని యాక్చువల్గా ఉదయాన్నే నాన్ వెజ్ అంతా ప్యాక్ చేయించా. నాన్ వెజ్ లేకపోతే అసలు ముద్ద నాన్ వెజ్ ప్యాక్ చేయించా. ఉదయాన్నే ఫోన్ చేసి నాకు అజీజ్ నగర్ అని చెప్పారు. ఎక్కడ షూటింగ్ అంటే మాది కనకమామి టెంపుల్ సార్ అన్నారు. అరే టెంపులా అని మళ్ళీ ఫోన్ చేశా. మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడేనా అంటే అవును సార్ లంచ్ కూడా ఇక్కడేనా అన్న. ఇంక నా నాన్ వెజ్ అంతా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి మంచి పప్పు పచ్చడి రసము పెరుగు అవి పట్టుకొని వచ్చా. ఓ మంచి స్వీట్. కాదు సార్ నార్మల్ గా అందరు రోజు నాన్ వెజ్ తింటే ఏదో నేను పెద్దగా తిన్నండి. నేను తినడం చాలా తక్కువ, వెరీ లిటిల్. అందరికంటే ముందు లేచి వెళ్ళిపోతాను కూడా. వాళ్ళు తింటూ ఉంటే నేను వెళ్ళిపోయి చేతులు కడుక్కొని వెళ్ళిపోతాను కూడా. నేను తినేది అంత అన్నం, ఏదైనా పచ్చడి ఉంటే తింటాను, అంత అన్నం కూర, అంత అన్నం రసం, అంత అన్నం పెరుగు. లాస్ట్ పెరుగు ఉంటుంది కంపల్సరీ. మధ్యాహ్నం పెరుగు తింటాను. పడుకునే ముందు 1/2 లీటర్ మజ్జిగ తాగుతా. మార్నింగ్ 2 బనానా తింటాను, 2 ఇడ్లీ తింటా. ఇన్ బిట్వీన్ ఇంట్లో అయితే కాఫీ టీలు కూడా మానేశాను. ఒక షూటింగ్ లో ఉంటే ఊరినే ఒక అంటే వర్క్ చేస్తుంటాం కదా, మార్నింగ్ ఒక 10 o'clock ఒక కాఫీ, ఈవినింగ్ ఒక 4 o'clock కాఫీ. అవి కూడా ఆ బ్రూ ప్యాకెట్స్ నా దగ్గరే ఉంటాయి. అదికి ఇస్తే కొంచెం మిల్క్ వేసి కల్పిస్తారు. అంతే తప్పితే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్ తాగను. బయట ఫుడ్ కూడా తిన్నా ఎక్కువ. అసలు ఎక్కువ తింటే మా ఫిల్మ్ నగర్ క్లబ్ లో తింటా, అంతకంటే బయట హోటల్స్. సరే ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి, ఆయన ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. అవునా? ప్రీమియర్ షో ఫోన్ చేసి పిలిపించారు, ఆ రోజు కలిశాను. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా. ఆయన కూడా అభిమానమే నాకు. ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేందర్ రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ గారు. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఆయన నార్మల్ గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలా సిట్టింగ్ లో ఉండవా? కాదా? అదంతా అబద్ధం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు.
ఆయనకి వర్క్ తప్పితే ఏమీ తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు అది చేస్తున్నారని. ఆయన ఇష్టం, ఉమ్, ఆయన ఇష్టం. ఉమ్, నేను ఇలాగే తీసుకుంటాను, ఉమ్, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఉమ్, ఆయన మనం కాదనడానికి ఎవరు? ఉమ్, ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అవును, అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. అవును, ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. అవును, ఈరోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ఆ. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. అవును, అవును, ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది ఇది తీసుకుంటున్నాను అన్నాడు. ఉమ్, ఉమ్, ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? అవును, అంతే సార్. మనం ఎవరు తప్పడానికి? అంతేలే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు separate గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. లేదు. ఆ మూవీ ఆయన వల్ల పెట్టిన పేరు, ఆయన పెట్టింది వేరు. ఓకే. ఆయన పెట్టిన పేరే ఉమ్, రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే ఉమ్, ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. అవును. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తే దాబాలో ఆగాం, ఉమ్, టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం అని. ఉమ్. దాబాలో వాడి కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. ఆ, వాడి కోడి ఒకటి పెట్టుకున్నాడు. ఆ, ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఆ. ఇంకా ఇంకొంది దూరం వెళ్తే చిన్న టీ స్టాల్, ఆ, అది అంత పాపులర్ అయిపోయి ఆ. నన్ను ఎక్కడ చూసినా చిన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఆ, ఆ. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా, తక్కువ. దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అవును, చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అవును, అందుకని చిన్న అనే ఉమ్, పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. ఉమ్, ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఉమ్, శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం ఉమ్, కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. ఉమ్, మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్గా మాకేమి వచ్చేయలేదు. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఇమీడియట్గా హిందీ శివ పడ్డది, ఉమ్, అవును, దాంట్లో వర్క్లో ఉన్నాం. ఆ. తెలుగు సినిమాలు రాలేదు. ఆ. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టు చీర వచ్చేసింది. ఆ, ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. సరే, ఆ, ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని ఉమ్, రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు ఉమ్, దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా, ఉమ్. కార్డు ఇచ్చా. ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదేం సార్? శివ అని తీసేసి కొత్త చిన్న అని పెట్టుకోని అన్నాడు. బా, ఆ, అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, అదే. ఇది కాదు అని చెప్పి. సార్, జితేంద్ర రెడ్డి గారు అనేది అన్నప్పుడు చిన్న గారు అంటే క్యాస్ట్ ని, ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? లేదండి, నేను అసలు ఫస్ట్ కూడా రెడ్డి అని లేదు. నాకు జితేందర్ రెడ్డి అనేది ఎందుకు వచ్చిందంటే నా పిల్లలు వాళ్ళ భావన రెడ్డి, మోనికా రెడ్డి అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్లస్ తర్వాత సోషల్ మీడియాలో మా మామయ్య నేమ్ ఎక్కువ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా పేరు ఎక్కువ ప్రమోట్ అయింది. దాంతో ఓహో ఇతను రెడ్డి అని బయట తెలిసిందే గానీ నేను ఇంతకుముందు కూడా చెప్పా, నా పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. నా ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్ పాన్ కార్డులు అన్ని చూస్తే జితేంద్ర అనే ఉంటుంది. అంటే అదే ఇండస్ట్రీలో అంటే క్యాస్ట్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా సార్? నార్మల్ గా నాకేమనిపించలేదు, నాకెప్పుడు అనిపించలేదు. నన్ను ఎవరు నీదే క్యాస్ట్ అని అడగలేదు. బాగా చేస్తాడా లేదా అని చూసారే కానీ నన్ను ఎప్పుడైతే ఎవ్వరు అడగలేదు, ఏ డైరెక్టర్ అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా ఒకటి, లవ్ మ్యారేజెస్ కి ఎలా ఒప్పుకున్నారు సార్? ఇద్దరు లవ్ మ్యారేజెస్ అది విన్నాము. అవును, ఇద్దరు లవ్ మ్యారేజెస్. వాళ్ళకి ఒక డిసిప్లైన్ లైఫ్లో పెంచానండి వాళ్ళని. అంటే అందరూ పెంచరని కాదు, నా వరకు నేను చెప్పుకుంటున్నాను. ఒక డిసిప్లైన్డ్గా, వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు షూటింగ్కి రాలా. వాళ్ళు చదువుకోండి అని వాళ్ళకి ఏం కావాలో అవస్థలన్నీ నా దగ్గర లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఆ అవస్థలన్నీ ఇచ్చాను. వాళ్ళని ఎక్కడ వేరే వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఎక్కడ బతకనివ్వలేదు. ఏం కావాలో, ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది, బంగారం తినంగా, అన్నమేగా తినాలి. బంగారు బెడ్ మీద అయితే ఓకే, అతను ఒక బంగారు బెడ్ చేయించుకొని పడుకోవచ్చు. బెడ్ మీద కదా పడుకోవాలి, మనం చెక్క మంచం మీద పడుకుంటున్నాం. బాగా ఎండగా ఉంది, తను ఏసీ వేసుకుంటాడు, మనమే ఏసీ వేసుకుంటున్నాం. తను ఒక రోల్స్ రాయిస్ కార్లో తిరగచ్చు, మనం ఒక ఇన్నోవా కార్లో తిరుగుతాం. అది కారే ఇది కారే, దీంట్లో ఏసీ ఉంటుంది, దీంట్లో కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ అయ్యాయి కదా. కాకపోతే అది కొంచెం డిగ్నిటీ అనేది మనిషికి కార్లు, వేషభాషలు వీటిల్లో రాదండి. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే
అది మనకి డిగ్నిటీ తెస్తుంది. నేను ఇక్కడ కూడా చాలా మందికి చెప్తుంటా, Hmm. గౌరవం మనం తీసుకుంటే రాదు, ఉమ్, వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆ అవును. ఇచ్చేదానికి మన ప్రవర్తన ముఖ్యం. అవును. మన ప్రవర్తన. అవును. ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఇక్కడ ఎవరన్నా కాల్ చేస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులలో. ఉమ్, నాకు నేను వస్తానే చక్క తీసుకొచ్చి కూర్చేస్తారు. నాకు సార్ టిఫిన్, అది మనం అడిగితే రాదు. ఉమ్, మన ప్రవర్తన, ఉమ్, మనం చేసే వర్క్, అవును. మనం వాళ్ళకి ఇచ్చే అవును. రెస్పెక్ట్, అవును. వీటన్నిటి మీద వస్తుంది. అవును. అందుకని ఫస్ట్ డిసిప్లైన్ అండి, డిసిప్లైన్లోనే వస్తుంది. ఉమ్, ప్లస్ మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే, Hmm. అరే ఇప్పుడు మొన్న నేను యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆవిడతో యాక్ట్ చేస్తుంటే Hmm. వాళ్ళ బాయ్ ఉన్నాడు, సార్ మీరు భలే చెప్తారు సార్ డైలాగు, ఉమ్, అందరూ పక్కన వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తుంటే చెప్తారు, మీరే చెప్పేస్తారు సార్, ఎలా చెప్తారు సార్ అని అంటున్నాడు. ఉమ్, ఉమ్. అంటే వాడి మనసులోకి వెళ్ళా యాక్టింగ్తో. యాక్టింగ్తో. అది వాడికి సార్ ఆవిడ షాట్లోకి వెళ్ళింది, నాకు షాట్ లేదు, Hmm. సార్ మేడం కుర్చీలో కూర్చోండి సార్ పర్లేదు అని అన్నాడు. అదే. అంటే అది రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదండి, ఉమ్, అది మన యాటిట్యూడ్లో, ఉమ్, మనం ఇచ్చే గౌరవంలో. ఉమ్, ఇప్పుడు చిన్నోడైనా వాడు ఎవరైనా భోంచేసావా, ఉమ్, కూర్చో భోంచేయి, Hmm. ఏదో వాడికి పెట్టు వీడికి పెట్టు. నేను కూర్చున్నప్పుడు అలాగే ఉంటుంది అట్మాస్ఫియర్. ఉమ్, ఉమ్, ఉమ్. అవును. మొన్న ముక్కోటి రోజు కూడా ఉమ్, మన బసవతారకం హాస్పిటల్ దగ్గర Hmm. ఒక 150 మందికి మంచి భోజనం. అవును. మేము అన్నదానాలు అన్ని మంచి భోజనాలన్నీ బాగా పెడతారని విన్నాను. ఒకటి నా వైఫ్ ఉన్నప్పుడు ఉమ్, ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. ఉమ్, అన్ఫార్చునేట్లీ అవును. జరిగింది. అవును. ఆమె కోసం అవును. చాలా టెంపుల్స్కి అవును. డొనేట్ చేశాను. అవును. మా ఊర్లో నేను ఒక టెంపుల్ కట్టించాను, మా లక్ష్మీదేవి టెంపుల్. అవును. మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కేఎస్ రామారావు గారు కలిపి కట్టించాం. బాబా. ఇవన్నీ ఆమె కోసం చేశాను. ఉమ్, ఉమ్, ఆమె చనిపోయిన తర్వాత చేయట్లేదని కాదు. ఉమ్, ఇప్పుడు మొన్న కూడా Hmm. ఆమె చనిపోయిన రోజు వేములవాడ కొండగట్టు ఉమ్, ఉమ్, వెళ్ళి Hmm. ఆమె ఎక్కడున్నా బాగుండాలనే అవును. కోరుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడ భోజనం అన్ని నేను అవును. లేకపోయినా వేరే ఫ్రెండ్ చేత Hmm. ఇక్కడ భోజనం పెట్టించి. అవును, నేను చూశాను సార్ మీ వాట్సాప్ డిపి కూడా ఆ. కింద నేను ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను అదే డిపి పెట్టుకొని ఉన్నారు. ఏం సార్ ఇలా పెట్టుకున్నారు అని అనుకున్నాను. ఎప్పుడు మీ పిల్లలు కానీ మరి మార్చమని ఎప్పుడు మీకు చెప్పరా? నాకేం చెప్పరు, ఆ. నాకు ఒక ఎప్పుడు సలహాలు ఎవరు, ఆ, వాళ్ళకి నేను ఇవ్వను ఇప్పట్లో. ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. అవును సార్. అదే సార్, యాక్చువల్ మ్యాచ్ లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు. నేనైతే అగెనిస్ట్. అదే నేనైతే అగెనిస్ట్. అదేంటి సార్? నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. ఉమ్, నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. ఉమ్, నేను నా పెళ్ళి కూడా ఉమ్, మధురానగరిలో Hmm. అనే సినిమా లాస్ట్ డే షూటింగ్ 21 days వైజాగ్లో చేశాం. ఓకే. 21వ రోజు సాయంత్రం షూటింగ్ చేస్తుండగా ఉమ్, భార్గవార్స్ గోపాలరెడ్డి గారు, ఉమ్, తెలుసుగా మన అవును, ముద్దుల అవును, మామయ్య అవును, అవును, సినిమా, అవును, అవును. గోపాలరెడ్డి గారి సినిమా అది. ఉమ్, ఉమ్, ఆయన అరే నీకు లవ్లు గివ్వులు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. Hmm. నాకు అట్టటి లేవన్నా. ఆయన యాక్చువల్గా మా ఊరు దగ్గరే, ఓకే. మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు. ఓకే. ఓకే. లవ్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదండి అన్న. Hmm. కొన్ని కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అత్త కూతుర్లు అలా అని, అలాంటిది కూడా ఏం లేదండి అన్న. మా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. మా ఫాదర్తో మాట్లాడండి అన్న. ఆహా. ఒక్కటే మాట అన్న, మా ఫాదర్తో మాట్లాడండి. ఆ, ఆ. అప్పుడు మా ఫాదర్ని ఉమ్, మెడ్రాస్ పిలిపించి, ఉమ్, అంటే యాక్చువల్గా గోపాలరెడ్డి గారికి మా ఫాదరు టీచర్ అనమాట. ఉమ్, 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 అందుకని ఆయనకి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఉమ్, ఆయన ఇంటికే పిలిపించి ఉమ్, ఈ మాదిరి, అంటే మా ఫాదర్కి అత్యుత్సాహం ఏంటంటే ఉమ్. అంత పెద్ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్. ఆ, వాళ్ళ అంటే తోడల్లుడు కూతురు, అవును. గోపాలరెడ్డి గారికి తోడల్లుడు అవును. కూతురు. అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద ప్రొడక్షను, వీడు అక్కడికి వెళ్తే ఇంకా మోర్ సెటిల్ అవ్వడానికి ఇది ఉంటుందని ఆయన ఉత్సాహం అన్నమాట. అవును. సరే వాళ్ళ ఇంట్లోనే, గోపాలరెడ్డి గారి ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. ఉమ్, నేను మా అమ్మాయిని చూడడం కూడా చూసింది కాదు, ఉమ్. జస్ట్ నా ముందు ఏదో పాస్ అయ్యింది, మా అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది. ఏమ్మా అన్నాను, మాకు నచ్చింది అన్నారు. ఓకే అన్నా, అంతే. అంతే. చాలా సింపుల్ గా. నేను అప్పటి వరకు ఎవరిని లవ్లు గివ్వులు ఇట్లాంటి ఏమి. అలాగే. ఇప్పుడు మారిపోయింది కదా సార్ మొత్తం. ఇప్పుడు మారిపోయింది. వాళ్ళని కూడా నేను అడిగా, ఉమ్, పిల్లల్ని కూడా అడిగా నేను, ఏమ్మా హ్యాపీగా ఉంటారా? హ్యాపీ, నా దగ్గరికి కంప్లైంట్స్ రాకూడదు, Hmm. యూ షుడ్ బి హ్యాపీ. యాజ్ ఏ ఆడపిల్లగా నువ్వే తగ్గి ఉండాలి ఉమ్, కొంచెం.
లేదు మీకు అండర్స్టాండింగ్ ఉండి మీరు ఉమ్, సరదాగా ఉంటానంటే ఉండండి, నాకేం తప్పలేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు మా ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు. అవును, అవును, అవును. ఏమండి ఏమండి అని. అవును. అంటే మామూలుగా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చాలా ఆ. బూతులు కూడా పిలిచేది అది ప్రేమతో. అవును, అవును, అవును సార్. చిన్న గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ ఏనండి. ఉమ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమ్, ఆ సినిమా అంత హిట్ అయిపోతుందని. ఉమ్, ఆ సినిమాలో నా క్యారెక్టర్, ఉమ్. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. ఆ. నాగార్జున ఆల్రెడీ తెలుసు, అవును. నాగార్జున కొత్తగా ఎలివేట్ అయ్యేది ఏం లేదు. అవును, అవును. కాకపోతే నాగార్జునకి మంచి సినిమా, మంచి సినిమా. అవును. మాకు ఉమ్, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఉమ్, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సెకండ్ సినిమా పుట్టింటి పట్టుచీర. ఉమ్. అది దీనికంటే రూరల్లో చాలా విపరీతంగా ఆడేసింది. అవును, దాంతో ఒక పిల్లర్స్ లాగా అయిపోయినాయి రెండు సినిమాలు నాకు. అవును. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే ఉమ్, జనం ఆదరించినంతగా ఉమ్. నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. అవును సార్. జనం ఆదరించినంతగా ఉమ్, ఇప్పటికీ ఉమ్, బాధపడుతూనే ఉంటాను. ఉమ్, ఎందుకంటే ఒకటి పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు, ఉమ్, అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు. నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు, ఉమ్. ఈ అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్. అవును. దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఉమ్, ఆ టైంలోనే పుట్టింటి పట్టుచీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, ఉమ్. కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఆ, ఇలా వచ్చేసాయి. ఆ, వాటిల్లో ఎక్కువ చేశా. ఆ, అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా ఉండిపోలే. పడి ఉండేవాళ్ళం. అవును. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. ఉమ్. వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను. ఉమ్, రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి. ఉమ్, చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను. బాలయ్య బాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను. ఉమ్, ఉమ్. మహేష్ బాబుతో ఒక సినిమా ఒక చేశాను. సినిమా రాడి. ఈ కొత్తగా వచ్చిన ఈ టాప్ Heroes. హీరోస్తో ఎవరితో ఉమ్, అది చేయలేదు. ఉమ్, ఈ మధ్య రీసెంట్గా ఉమ్. శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఉమ్, ఉమ్. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్గా ఓ, ఇది చేస్తా. నేను తులసి మై మదర్ అండ్ ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, ఓకే. రాజశేఖర్ గారు మీ వైఫ్ గారికి అప్పుడు మెడిసిన్స్ తీసుకొచ్చారు. మెడిసిన్స్ కూడా ఇచ్చేవాడు, అవునా? హోమియోపతి. అవును, అవును. ఇంటికి వచ్చేవాడు, ఉమ్, రాజశేఖర్ వచ్చేవాడు, ఉమ్, జయసుధ గారు వచ్చేవాళ్ళు, ఉమ్, ఉమ్. నూతన్ ప్రసాద్ వచ్చేవాడు, అవును, విన్నాను సార్. సత్యనారాయణ గారు వచ్చేవాడు. అవును సార్. మీరు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సార్, మన సినిమాలు బట్టి అంటే లైక్ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చేసి సడన్గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అది సార్? ఏం లేదండి, ఉమ్. అది ఏమి లేదు. అంటే మరి మీకే ఉదాహరణలు సార్ కదా సార్? నాకంటే నాకు రాలా అంటే అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్, తీసుకోవచ్చా అని. ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు ఇప్పుడు. ఉమ్, ఒకసారి 2 సార్లు ఛాన్స్లు వస్తే ఉమ్, అది చేయబోయే టైంలో ఉమ్, పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, ఈ చిన్న క్యారెక్టర్ వద్దులేరా అని ఆయనే ఇది చేశాడు. ఉమ్, ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాలి, ఒక బి గోపాల్ గారు నన్ను ఉమ్, పిలవలేదంటే వాళ్ళ విషయంలో నేను లేనేమో. ఉమ్, ఉమ్, కోడి రామకృష్ణ గారు ఎక్కువ పిలిచేవాడు. ఉమ్, ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ట్రై చేసే డైరెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది పిలిచేవాళ్ళు. ఉమ్, ఎందుకంటే బికాజ్ ఆఫ్ శివ. ఉమ్, అవును. శివ ఫస్ట్ సినిమా అవును. కొత్త వాళ్ళతో చేశాడు కాబట్టి. ఇప్పుడు సునీల్ వర్మ ఆత్మబంధం అని ఒక సినిమా చేశాను. నేను సుమన్ విలన్, సుమన్ హీరో, నేను విలన్. ఉమ్, ఉమ్, దాంట్లో యాక్చువల్గా ఓకే. రఘువరన్ చేయాల్సి ఉంటే అన్ని ఫిక్స్ అయిపోయాక వాళ్ళకి ఏంటంటే ఇతను విలన్ కాదు అనేది సస్పెన్స్లో ఉండాలి. ఉమ్, ఇద్దరు ఫ్రెండ్స్ అవును. ఇంటర్వెల్లో రివీల్ చేస్తే వీడే ఫ్రెండ్ అని చంపేసి ఉంటాడు. సస్పెన్స్. ఉమ్, అది రఘువరన్ అయితే ముందుగా తెలిసిపోతుంది ఉమ్, విలన్. నేను అప్పుడే పుట్టింటి పట్టుచీర చేసి ఉన్నా, చాలా సింపథెటిక్ క్యారెక్టర్. శివాలయ ఏమో బాగా ఫ్రెండ్లీ, అంటే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దీంట్లో నాకు కొంచెం రఘువరన్ రెజంబుల్స్ ఉండేవి అప్పట్లో. హెయిర్ గీదు పొడుగ్గా సన్నగా ఉండేవాడిని కదా. దాంతో తనైతే బాగుంటది అని చెప్పి అప్పుడు రఘువరన్ తీసేసి నన్ను పెట్టారు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ అయింది. నా మీద ఎవరికి అనుమానం రాదు. వాటి కోసం చాలా సిన్సియర్గా పనిచేస్తున్నట్టుంటాను. ఒక్కసారిగా ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే వీడే వాడిని చంపింది అనేది అయితే ఉండదు అంటారు. డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే
సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. ఉమ్. ఏ మాటకి ఆ మాట. సీనియర్ యాక్టర్ తీసుకోవట్లేదో లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు, లేటెస్ట్గా జెన్జీగా పోదామా అని అంటే ఏమైనా అలాంటిది ఏమైనా విన్నారా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను క్రాంతి మాధవ్ గారు ఉన్నారు, ఉమ్. నేను ఆయనతో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజున ఒక సినిమా చేశాను. ఉమ్. దానికి ముందు ఆయన ఓనమాల్ అనే సినిమా చేశాడు, ఇది పెద్ద హిట్. మళ్ళీ మళ్ళీ ఇది రాని. దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు, నన్ను పిలవాల. ఇప్పుడు సినిమా చేస్తాను ఆయనతోటి. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక రోజు చేశాను, ఇంకొక 4-5 రోజులు షూటింగ్ జరుగుతా. ఓకే ఓకే సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేర్ మీటింగ్ సార్, మరి ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. నాకు చనువు ఉంది, ఆయన నాకు హిల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. మధ్యలో ఫ్లాప్స్ ఇచ్చాను సార్ అని అన్నాడు. మరి నేను హిట్ ఇచ్చాను కదా సార్ మీకు అన్న. ఏదో సార్ అయిపోయింది, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఆ సక్సెస్ వస్తుంది అనేమో మేబీ. అప్పుడు చేసినప్పుడు హిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే హిట్ రావచ్చు అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది, వెరీ బిగినింగ్ డేస్ ప్రొడక్షన్ దాచిపెట్టేది కూడా కాదు. ఏఆర్స్ మహేంద్ర గారిది అమ్మలేని పుట్టిల్లు, నేను ఊహా బ్రదర్ అండ్ సిస్టర్, అది పెద్ద హిట్. మన కన్నడ సాయి ప్రకాష్ గారు డైరెక్టర్, దాన్ని ఆ క్యారెక్టర్ని కన్నడ రీమేక్ అనుకుంటుంది, శరత్ బాబు గారిని పెట్టారు. శరత్ బాబు గారిని పెట్టాక కాదు పుట్టింటి పట్టుచారు చూసి వాళ్ళు చిన్నా గారు అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేది ఫిక్స్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. నేను వస్తే 20 రోజులు ఏదో డేట్లు తిరుపతిలో షూటింగ్. నేను ఒక అమౌంట్ అడిగాను, లేదు అంత కాదు మా బడ్జెట్ ఇది అన్నారు. అంతకైతే నేను చేయలేనండి, మరి మీరు అలా తీసేసినట్టు చెప్తే నేను చేయలేను. కాదు అని ఏదో కొంచెం చూడండి, నేను చెప్పాను, మీరు అది కాదు ఇదని అంటే ఓకే, కానీ మీరు టోటల్గా ఒక 60% 70% తీసేసి దాంట్లో నాకు చెప్తే నేను 100 రూపాయలు అడిగాను, మీరు 30 రూపాయలు అంటే నేను చేయలేను కదా అని అన్నా. ఒక గంట డిస్కషన్ జరిగాక ప్రకాష్ రెడ్డి గారు అని ఆయన కూడా ప్రొడ్యూసరే, అయోధ్య రామయ్య ఆయన సినిమా చేశాను. ఆయన ఒక మాట అన్నాడు కూడా, ఇండస్ట్రీకి పనికిరావాను అని ఆయనే అన్నాడు. ఇన్ని రోజులు ఆయన డబ్బులు అడగలేదేంటి ఆయన అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి ఆయన మాట్లాడింది అమలేని పుట్టిల్లి, మాట్లాడి సరే చెయ్యనన్నాను, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాళ్ళు ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నారో నాతో, ఆ అమౌంట్ తీసుకొచ్చి నా ఇంట్లో టీపాయ్ మీద వేసేసి డేట్లు పేపర్ కింద పెట్టి మీరే చేస్తున్నారంట, చెయ్యాలంట, ప్రొడ్యూసర్ గారు అడగమన్నారు, ఇది ఇక్కడ పెట్టాను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, చేశా. అది పెద్ద హిట్ అయింది సినిమా, హిట్ అయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశారు, ఏ రోజు నన్ను పిలవాల. ఎందుకని అంటే నేనేం చెప్పగలను? ఉంటుంది కదా సార్ బాధ. డెఫినెట్గా ఉంటుంది, బయటపడకపోయినా లోపల ఉంటుంది. అవును. అరే ఎందుకు వాళ్ళు మన పిలవట్లేదు, ఎందుకు నేనేం వాళ్ళకి కాదు, నేను చేయలేనా, పోనీ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టి నువ్వు ఇచ్చింది తీసుకున్నాను, నీకు సినిమా హిట్ అయింది, సఫర్ అవుతూనే ఉంటారు సార్. డెఫినెట్గా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఒక వ్యసనం కదా. అవును, ఇదొక సాలిగూడు అని చెప్తా. ఒకసారి వెళ్ళామంటే అతుక్కుపోతాం. మరి బయట వర్క్ చేయలేం కదా సార్, ఉండలేం కదా సార్, బయట వర్క్ చేయలేము. ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్లు, కెమెరా, యాక్షన్, ఆ లైట్ బాయ్స్, ఇదంతా వాతావరణం. సార్ అదే సార్, ఇప్పుడు సినిమాల్లోనే ఎక్కువ పేమెంట్లు, మరి సీరియల్స్ లో తక్కువే కదా సార్. మరి అలా సీరియల్స్ లో తక్కువైనా ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. 30వ తేదీకి జీతం, 15 రోజులు షూటింగ్ కన్ఫర్మ్ గా ఉంటుంది. 30వ తేదీకి జీతం వచ్చినట్టు వచ్చేస్తుంది. ముందు మెంటల్ టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, నాకు పెద్ద ఖర్చులు కూడా ఏమి లేవు, ఇద్దరిని సెటిల్ చేసాను, నా సొంత ఇల్లు నాకు ఉంది. నాకేదో నేను అందులో లావిష్గా బతకాలి అనుకునే మనిషిని కూడా కాదు. ఏదైనా మిగిలితే పిల్లలకి ఇచ్చానా. ఒక్కరే ఉంటారా సార్? ఒక్కనే ఉంటారు. మీరు ఒక్కనే, ఎవరు ఉండరు మీకు తోడు? వంటాడు ఉండేవాడు, వాడు కూడా 2 years బ్యాక్ వెళ్ళిపోయాడు. వాడు 10 years ఉన్నాడు. దాంతో ఎలా సార్? ఏం లేదు, ఇట్స్ లైఫ్. ఏమైనా అలవాటు ఉందా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు. అవును, అందరికి బాటిల్స్ కూడా ఇస్తారని విన్నాను. కూర్చొని రిలాక్స్ అయ్యి మైండ్ రిలాక్స్. ఎక్కడికి వెళ్ళను, ఫిల్మ్ నైట్ క్లబ్కి వెళ్తాను.
లేదంటే ఎల్సిట్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం సాడ్గా అనిపిస్తుంది, అట్టప్పుడు జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఆల్ మై లైట్స్, కర్టన్స్ అన్ని వేసుకొని నా బెడ్రూమ్లో పుట్టే పెగ్ అక్కడనే కూర్చొని మంచిగా పాపని అడిగితే తాళి గిలి ఏదన్నా పంపిస్తుంది. ఆర్డర్ లేదు, ఇంట్లోంచి పంపిమన్నా పంపిస్తారు. నేను వాళ్ళు ఎందుకంటే పెద్దామకి ఇప్పుడు బాబు, పెద్దామ పక్కనే ఉంటుంది, ఆమె బాబు ఉదయం లేసి క్యారియర్ చేయాలి, రెడీ చేసి స్కూల్ పంపాలి, మళ్ళీ జాబ్ ఒక పక్క జాబు చేసుకుంటా ఉంటది. ఒక్కొక్కసారి ఫోన్ చేసి అమ్మ టిఫిన్ పంపిస్తావా అని అంటేనే ఫోన్ తీరు, మా అల్లుడికి చేస్తా, చేతు మీటింగ్లు ఏమైనా ఉందంటే అవును మా అంటాడు, నాకు కొంచెం టిఫిన్ పంపించు చెప్పి తనకి చెప్తా. ఒంటరిగా ఉండడం అంటే కొంచెం కష్టమే సార్, కానీ మీరు కష్టమే అంటే నేను వేసుకున్న శిక్ష అది, నాకు నేనే వేసుకున్న శిక్ష అది. సార్ నార్మల్గా షూటింగ్స్లోనే ఇప్పుడు అందరికీ నార్మల్ హీరోలు దెబ్బల గురించి, హీరోలకు సంబంధించిన వాళ్ళు ఇలా పడిపోయారు, వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి అంటుంటారు. బట్ ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా సైడ్ మనం చేసిన మనకు కూడా చాలా ఉంటాయి. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా షేర్ చేసుకోవాలని ఉన్నాయా సార్? నాకు శివ అంటే దాని ముందు చిన్న చిన్న చేశాను కానీ శివ ఇస్ ద ఫస్ట్ మూవీ లెక్క నాకు ఎప్పటికీ. ఆ మూవీలో ఫస్ట్ షాట్లోనే నాకు బ్లడ్ వచ్చింది. ఫస్ట్ షాట్ నేను చేసిన దాంట్లోనే, ఫస్ట్ షాట్ నేను చేసింది ఏంటంటే, నన్ను డెత్ సీన్ ఉంది కదా, పరిగెత్తి గేట్ మీద ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కే షాట్ నేను చేసిన ఫస్ట్ షాట్ శివాలో. ఫస్ట్ షాట్ అవి యారోస్ మాదిరి ఉన్నాయి, ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కి దూకాలి, ఇలా చేయి పెడితేనే గుచ్చుకుపోయింది, అది గుచ్చుకుపోయింది, బ్లడ్ వచ్చేసింది బాగా. రాము గారు బ్లడ్ ఇవన్నీ చూపించి సినిమాలు చేస్తాడు కానీ బ్లడ్ అంటే పిచ్చి భయం ఆయనకి. అవునా సార్? ఇది చూసి షార్ట్ ఓకే అయిపోయింది, ఇలా పక్కకు రా అని చెప్పి దీనికంతా బ్యాండేజ్ వేయించి తర్వాత 2 చేతులకి దానికి మళ్ళీ మేకప్ వేయించి స్కిన్ మేకప్ అన్నీ చేశాడు. అలా దాంట్లో 2 దెబ్బలు తగిలాయి నాకు. ఇంకోటి ఇక్కడ ఉంటుంది దెబ్బ ఇప్పటికి చేజ్లోనే. చేజ్లో చేసింది కూడా ఎక్కడంటే జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ మొత్తం మట్టి ఇలా ఉంటది, మట్టి రోడ్డు అసలు ఏమీ లేదు కదా. ఆ రోడ్డు అంతటికి రోడ్ నెంబర్ 36. ఇప్పుడు మీకు చెక్ పోస్ట్ నుంచి ముందుకెళ్తే మన మెట్రో స్టేషన్ ఉందా, అక్కడ ఒక చిన్న షాప్ ఉండేది, కిరాణా కొట్టు, ఒకటే షాప్ ఆ రోడ్డు అంతటికి. నేను ఆ చేజ్లో ఆ షాపులోకి వెళ్ళి ఫోన్ ఉందా అని అడుగుతా, లేదంటాడు. అప్పుడు గ్రీటింగ్ కార్డ్ తీసి దాని మీద రాసి దీన్ని పోస్ట్ చేయండి అని చెప్పి ఇచ్చేసి ఇట్లా బయటకు వస్తా. షాప్లో నుంచి బయటకు వస్తుంటా, ఇటు చూస్తే రౌడీస్ వస్తుంటారు వెనక. ఈ బయట వచ్చిన ఫోర్స్గా పడితే మళ్ళీ జారుకుంటూ షాప్లోకి వెళ్ళిపోయాయి, ఎందుకంటే మొత్తం ఇసుక గులకరాయి లాగా స్లిప్పరీ. అక్కడ స్లిప్ అయితే మళ్ళీ లోపలికి వచ్చా, షాప్లో కంకర రాళ్ళు లాగా అలా లోపలికి వచ్చా. లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇదంతా బ్లడ్. రాము గారు ఆల్బమ్ లో ఫోటో కూడా ఉంది, దీనికి ఆయింట్మెంట్ పూసేప్పుడు ఫోటో తీసుకుని ఆయన ఆల్బమ్ లో కూడా పెట్టుకున్నాడు. మొత్తం బ్లడ్ ఇదంతా. ఆ 2 దెబ్బలు దాంట్లో తగిలాయి. ఇంకొకటి బాగా నేను భయపడ్డ ఇన్సిడెంట్ ఏంటంటే, బుజ్జిపాప బ్రహ్మచారులు అని ఒక సినిమా చేశాం నేను, వినోద్ కుమార్, సుధాకర్. అది నెల్లూరులో షూటింగ్. దాంట్లో సాంగ్ చేస్తున్నాము. సాంగ్ లో ఫస్ట్ షాట్ ఏంటంటే, అది ఒక ఈ మౌంటేజెస్ సాంగ్ లాగా. మేము ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం. ఫస్ట్ షాట్ అపార్ట్మెంట్ సెల్లార్ లో నుంచి జిప్సీలో ఇలా ముగ్గురు బయట వచ్చి అక్కడి నుంచి సాంగ్ ఎలాబరేట్ అవుతుంది. ముగ్గురు సుధాకర్ని ఫ్రంట్ సీట్ లో కూర్చోమన్నాడు, వినోద్ కుమార్ డ్రైవింగ్, నన్ను నిల్చోమన్నాడు. నిల్చున్నాము, అన్ని రెడీ అన్నాడు, టేక్ అని అన్నాము. ఓకే సార్ అని అన్నాడు. డైరెక్టర్ వచ్చి, సార్ మీరు కూర్చోండి సార్, సుధాకర్ నిలబెడతాను అన్నాడు. లేదే అదేంటి నిల్చొని అంటే కొంచెం ఆ జోష్ ఉంటది కదా. లేదు సార్ నేను నిల్చుంటాను అన్న. లేదు లేదు సార్ మీరు కూర్చోండి అన్నాడు. సెలార్లో ఉన్నాం అంటే చాలాసేపు వాదన జరిగింది. డైరెక్టర్ బలవంతంగా కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టాక రెడీ అన్నారు, టేక్ అన్నారు. ఇలా జీప్ వాడు వినోద్ బాగా ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు. ఇట్లా బైక్ వచ్చింది, సాంగ్ బిగినింగ్ షాట్ వస్తానే జస్ట్ ఆ భీము సుధాకర్కి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయింది జుట్టుకి. వాడు 5'6", 5'7" ఉంటాడు, నేను 6'2" ఉన్నా. ఒక్కసారి నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది.
నేను ఉండుంటే ఇక్కడ తగిలేదు. ఎగిరిపోయింది సార్. ఆ, అదొకటి అసలు నేను బాగా భయపడ్డ ఇన్సిడెంట్ అనమాట. ఆబ్వియస్లీ సార్, ఆ సిచ్యువేషన్ ఉంటే మనకే వణుకుతాయి. ఆ తర్వాత కొంచెం చిన్న చిన్నవి మోకాళ్ళ దెబ్బలు తగలడం. కానీ మీకు అప్పుడే చిన్నప్పుడు ఎప్పుడు ఏం దెబ్బలు లేవా? ఈ సినిమా దెబ్బలే దెబ్బలు. చిన్నప్పటి నుంచి దెబ్బలే, ఎందుకంటే మా ఇంటి చుట్టూ చెట్లే, ఈ కోతి కొమ్మచ్చి అవన్నీ ఆడేవాళ్ళం, ఆ పై నుంచి పడ్డం. సరే, ఆ మెమరీస్ వేరు కదా సార్. అవును, ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద దెబ్బ ఉంటది. ఏందని అడుగుతుంటారు అప్పుడప్పుడు. నేను ఎందుకంటే ఆ పై చెట్టు ఎక్కి జారి పడిపోయా, వచ్చేటప్పుడు ఒక కొమ్మ లోపలికి ఎక్కిపోయింది. పెద్ద పెద్ద ఫ్లెష్ అంతా కనిపిస్తుంది, ఇంత చాలా పెద్ద దెబ్బ. ఫ్లెష్ అదేంటంటే కుట్లు ఎగిపోతే అది కిలాయిడ్ లాగా చిన్న ఉబ్బుతుంది అనమాట. ఇప్పుడు కుట్లు వేయించాలంటే ఇంట్లో చెప్పాలి. ఇంట్లో చెప్పాలంటే ఈ దెబ్బ కంటే ఇంకా 10 రెట్లు దెబ్బలు పడతాయి బెల్ట్ ఎత్తుకొని. అందుకని చెప్పకుండా దాచిపెట్టి అది బాగా ఇప్పటికీ మెమరీ లాగా ఉండిపోతుంది. అవును.